హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలైనటువంటి గ్యారంటీలను ఈ రోజు నుంచి మొదలు పెట్టనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఈరోజు అంటే 28 డిసెంబర్ నుంచి జనవరి 6 వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగనుంది. దీనికోసం అని రేవంత్ రెడ్డి కొత్త ఫామ్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఏ పథకాలు అయితే అర్హులు అవుతారో ఆ పథకాలని పూర్తిగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పథకాల్ని 6 గ్యారంటీలో ఒక గ్యారంటీని తీసివేసి యువ వికాసం పథకాన్ని తీసివేసి మిగతా 5 పథకాలకైతే ఆ ఫామ్ని ఎలా అప్లై చేయాలి అనే దాన్ని అభయహస్తం ప్రజాపాలన అనే పేరు పెట్టారు. అభయహస్తం ప్రజాపాలన పేరుతో ఈ పథకాన్ని అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఆ పథకం ఎలా ఫిలప్ చేయాలి అనేది చూపిస్తాను. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6 గ్యారంటీల పథకపు దరఖాస్తు. దీంట్లో చూసుకున్నట్టయితే దీన్ని అభయహస్తం ప్రజాపాలన పేరుతో విడుదల చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఆ ప్రజాపాలన ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు చివరిగా ముగుస్తుంది అనేది ఇచ్చారు. పూర్తిగా 28/12/2023 నుంచి మొదలై 6/1/2024లో ఇది ముగుస్తుంది. ప్రజాపాలనలో ఇస్తున్నటువంటి పథకాలను చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కొరకు అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. దీంట్లో మొదటి పేజీని చూసుకున్నట్టయితే కుటుంబ వివరాలను అడుగుతున్నారు. ఈ కుటుంబ వివరాల్లో ఒకటి దరఖాస్తుదారుని పేరు, ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ యొక్క పేరు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు రెండోది చూసుకున్నట్టయితే మీ యొక్క జెండర్ అనేది అడుగుతూ ఉన్నారు. మీరు స్త్రీల పురుషుల అనేది ఇక్కడ అడుగుతున్నారు. మీరు ఏదైతే అదే అక్కడ టిక్ పెట్టండి. ఇక మూడోది చూసుకున్నట్టయితే మీ యొక్క క్యాస్ట్ కులం అయితే అడుగుతూ ఉన్నారు. దీని యొక్క కులంలో మీకు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనార్టీ అయితే మైనార్టీల మీద టిక్ పెట్టండి. అలాగే మీ పుట్టిన తేదీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. పుట్టిన తేదీలో చదువుకున్న వారికి అయితే పుట్టిన తేదీ తెలుస్తుంది, కానీ చదువుకునే వారికి ఆధార్ నెంబర్ మీద ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న సంవత్సరాన్ని బట్టి అందాదాగా వేసేయండి. అండ్ అలాగే ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు నెంబర్, రేషన్ కార్డులో మీ యొక్క రేషన్ కార్డు పైన WP తోటి ఒక నెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని ఇక్కడ వేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ 7వది, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 8 వృత్తి, మీరు ఏ వృత్తి చేస్తున్నారు మీ వృత్తి అనేది అక్కడ రాయండి. దాని తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, మీరు ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది పేర్లు, మీకు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధం మరియు వాళ్ళు పురుషుల స్త్రీలు అనేది కూడా ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీపై మీ యొక్క సంవత్సరం వేస్తే సరిపోతుంది. వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా రాయాలి. 10వది చూసుకున్నట్టయితే మీ యొక్క ఇంటి చిరునామా అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నారు. మీ ఇంటి చిరునామా ఎక్కడ ఉంది, మీ ఇంటి నెంబర్ ఎంత, అది ఏ వీధి, గ్రామం ఏంటి, మున్సిపాలిటీ ఏంటి, వార్డు నెంబర్ రాయాలి. దాని యొక్క మీ ఊరు ఏ మండలం కిందికి వస్తుంది, అలాగే ఏ జిల్లా కిందికి వస్తుంది రాయాలి. దాని తర్వాత ఇది మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఇది పూర్తయిన తర్వాత ఇక్కడ గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మొదటగా చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం పొందడానికి మీరు ఇష్టపడుతూ ఉంటే దాన్ని టిక్ పెట్టండి. దాని తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మీకు కావాలంటే మీరు ఒకవేళ టిక్ పెడితే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ నెంబరు అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఏ గ్యాస్ ఏజెన్సీ మీకు గ్యాస్ అనేది సప్లై చేస్తుంది, అది HP గ్యాస్ ఏజెన్సీనా, ఇండస్ ఇండా లేదా భారత్ గ్యాస్ ఏజెన్సీనా అనేది అక్కడ రాయాలి. దాని తర్వాత సంవత్సరానికి మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారో వాటి యొక్క సంఖ్య అనేది కావాలి. అంటే సంవత్సరానికి 3 యూజ్ చేస్తున్నారా, 2 ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే 10 పడుతున్నాయా అనేది మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. రైతు భరోసా పథకం రెండోది. ఈ రైతు భరోసా పథకంలో ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు అయితే ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఒకవేళ మీరు సొంత యజమాని అయితే రైతుగా టిక్ పెట్టండి, లేదు కౌలు రైతు అయితే కౌలు రైతు అనేది టిక్ పెట్టాలి. ఒకవేళ మీరు పంట యజమాని అయితే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే మీరు కౌలు రైతులు అయితే సాగు చేస్తున్న భూ వివరాలు అయితే ఎంత సర్వే నెంబర్లో ఉంది, అది ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు అనేది రాయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యవసాయ కూలీ అయితే ఏటా 12,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. దీని మీద మీరు ఉపాధి హామీ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మూడవది చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి మీరు ఆర్థిక సాయం కావాలనుకుంటే టిక్ పెట్టండి. అమరవీరులు మరియు ఉద్యమకారులు అయితే 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తుంది. అదే అమరవీరుల కుటుంబం అయితే అక్కడ టిక్ పెట్టండి. అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, FIR నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, మీరు ఒకవేళ అవును అయితే దాని యొక్క సంబంధిత FIR నెంబర్
మరియు ఏ సంవత్సరంలో మీరు ఆ ఎఫ్ఐఆర్ మీకు నమోదైంది అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జైలుకి వెళ్ళినట్లయితే ఆ జైలు పేరు, ఆ జైలు ఎక్కడ ఉంది, అలాగే ఎన్ని సంవత్సరాలు శిక్షాకాలం అనేది పూర్తయింది అనేది అక్కడ రాయాలి. దాని తర్వాత గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే అందిస్తోంది. దీనికి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అడుగుతున్నారు. అంటే మీరు 100 యూనిట్లు యూజ్ చేస్తున్నారా, లేకపోతే 100 నుంచి 200 యూనిట్లు యూజ్ చేస్తున్నారా, 200 యూనిట్ల పైన యూజ్ చేస్తున్నారా అనేది ఇక్కడ రాయాలి. అలాగే గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, అంటే మీ యొక్క మీటర్ నెంబర్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చేయూత పథకం చూసుకున్నట్లయితే చేయూత పథకం కింద 4,000 రూపాయలను వృద్ధులకు మరియు 6,000 రూపాయలను దివ్యాంగులకు పింఛన్ కింద పొందే అవకాశం అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఒకవేళ పింఛన్ మీరు తీసుకున్నట్లయితే వాళ్ళైతే దరఖాస్తు చేసుకోనక్కర్లేదని అయితే చెప్తున్నారు. మీరు ఒకవేళ దివ్యాంగులు అయితే దాని యొక్క సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతరులు అంటే వృద్ధాప్యులు కానీ, వితంతువులు కానీ, గీత కార్మికులు మీరు ఏదైతే అయి ఉంటారో అది టిక్ పెట్టుకోండి. ఈ అప్లికేషన్ అనేది పూర్తిగా మీరు నింపిన తర్వాత దీనికి జతపరచాల్సినవి మాత్రం ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి పథకానికైతే, అంటే మీరు ఎంతమంది అయితే కుటుంబ సభ్యులను అందులో యాడ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి. అలాగే తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా కావాలి. మీ అంతా పూర్తయిన తర్వాత మీరు ఆ సర్టిఫికేట్స్ అన్నీ జత చేసిన తర్వాత మీరు మీ యొక్క సంతకం లేదా వేలిముద్ర అనేది ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత ఆ తేదీని రాసి అక్కడ అధికారులకు ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేసుకొని మీరు ఏ పథకానికి అర్హులు అనేది వాళ్ళు చూసిన తర్వాత ఈ దరఖాస్తులో కనిపిస్తున్నటువంటి రసీదు అనేది మీకు ఇస్తారు. ఆ రసీదు ఉంటే మీకు ఇప్పుడు రైతు బంధు పడడం కానీ, లేదా మహాలక్ష్మి పథకం రావడం కానీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం రావడం కానీ, గృహజ్యోతి కానీ, చేయూత కానీ, ఇలా ఏదైనా ఒక పథకానికి మీరు ఎలిజిబిలిటీ అయితే దానికి మీకు ఆ దరఖాస్తులు స్వీకరించి మీరు అప్పుడే ఎలిజిబిలిటీ దేనికి అవుతున్నారో అనేది కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫామ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.